నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ అసెంబ్లీ నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. రాష్ట్రంలో మారినటువంటి వాతావరణంలో ఎక్కడ కూడా చిన్న చిన్న జల్లులపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా ఈదురుగాలు మాత్రం పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. సో తెలంగాణ అసెంబ్లీ వద్ద కూడా పెద్ద ఎత్తున ఒక చెట్టు అయితే విరిగిపోవడం జరిగింది. అయితే ఎమ్మెల్యేల ప్రవేశం ఉంటుందో ఆ ఎమ్మెల్యేల ప్రవేశం వద్ద చెట్టు విరిగిపోవడం జరిగింది. సో చెట్టు విరిగి కింద పడిన తర్వాత అక్కడ ఎవరు కూడా సిబ్బంది కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడలేదు. ఎవరు లేకపోవడం వల్ల అక్కడ ప్రాణాపాయ స్థితి నుంచి చాలామంది తప్పించుకున్నారు. ఎలాంటి ప్రాణాపాయం కావచ్చు, లేకపోతే ఎవరికి గాయాలు అవ్వడం కావచ్చు, అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు. కానీ ఆ చెట్టు సడన్గా కూలిపోవడం ఎదురుగాళ్ళ వల్ల జరగడం జరిగింది. సో దాని తర్వాత ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా సెక్యూరిటీ, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తమై అక్కడికి ఉన్నటువంటి ఏదైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా తీసివేయడం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి టెక్నాలజీని అంతా వాడి ఆ చెట్లను హుటాహుటిన తరలించి ఏదైతే జిహెచ్ఎంసీ వ్యాన్లలో అప్పటికప్పుడు ఆ చెట్లను ఎత్తి పంపించడం జరిగింది. సో దాని తర్వాత అదేవిధంగా మిగతా ఏవైతే ఉన్నాయో, మిగతా అక్కడ ఉన్నటువంటి చెట్లు ఏవైతే కొమ్మలు ఉన్నాయో ఆ కొమ్మలన్నింటినీ కూడా కట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుంది, ఇట్లా పరిస్థితులు మారితే కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అధికారులు, మిగతా వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. సో ఎమ్మెల్యేతో పాటు అధికారులు, కార్యకర్తలు, తనకు సంబంధించినటువంటి తనకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తున్నటువంటి చాలామంది ఉంటారు. కాబట్టి ఆ సమయానికి ఏదైతే ఎదురుగాళ్ళు వచ్చి ఆ చెట్టు పడిపోయినటువంటి సమయానికి ఎవరు లేకపోవడం చాలా మంచి విషయం. సో ఎవరు లేకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి సిచ్యువేషన్ అయితే అక్కడ ఏర్పడలేదు, ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడలేదు. సో అందరూ కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ చెట్టును కొట్టివేసి ఎమ్మెల్యేల ప్రవేశ గేట్ను ఇప్పుడెక్కడైతే అక్కడ రాకపోకలు అనేవి కొద్దిసేపటికి ఆగిపోవడం జరిగింది. లోపలికి వెళ్ళలేక బయటికి రాలేక ఆగిపోయినటువంటి పరిస్థితులు. సో ఇప్పుడు ఆ చెట్లు తొలగించిన తర్వాత బయటికి వెళ్ళడం, లోపలికి రావడం ఇవన్నీ కూడా సాఫీగా జరిగిపోతూ ఉన్నాయి. సో మిగతా చెట్లు, ఇటు అసెంబ్లీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మండలి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి చెట్లకు సంబంధించినటువంటి కొమ్మలన్నీ కూడా కొట్టేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏ చెట్టు పడుతూ అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈదురుగాళ్ళు చాలా వేగంగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ, వారికి సంబంధించినటువంటి వారందరూ కూడా అవన్నీ సరి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వాతావరణం అంతా మారిపోతూ ఉంది. సో వర్షం పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికంటే ముందు ఈదురుగాళ్ళు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. సో గాలుల వల్ల కొద్దిగా వాతావరణం అంతా చల్లబడినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్లో కూడా ఈ వాతావరణం అంతా మారిపోయింది. సో వాతావరణం మారిపోవడం వల్ల ఈ గాలి ప్రవాహంతో ఇట్లా చెట్లు అయితే పడడం జరిగింది. సో వాస్తవానికి ఇప్పుడైతే అసెంబ్లీ ముందు కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది. సో ట్రాఫిక్ నిలిచిపోయిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ గేట్ లోపలికి బయటికి వెళ్ళడానికి కూడా అక్కడ వెహికల్స్ చాలా ఆగిపోవడం జరిగింది. సో ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ పోలీస్ శాఖ వారందరూ కూడా క్లియర్ చేయడం జరిగింది. డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ క్లియర్ చేసిన తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు మాత్రం అక్కడ అసెంబ్లీ లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు. సో సిచ్యువేషన్ మాత్రం పర్వాలేదు అన్నట్టుగానే అనిపించింది. కానీ నిజంగా ఆ చెట్లు అసలు అట్లా వెళ్ళిపోవడం మాత్రం ఎవరు ఊహించలేదు. కానీ ఆ పరిస్థితులు అయితే అక్కడ ఎవరు లేకపోవడం మాత్రం అందరికీ మంచి జరిగిందనే చెప్పవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం అక్కడ అంతా క్లియర్ చేసి అంతా సవ్యంగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు.